హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చింజీగురు ఎండు చేపల కర్రీ. ముందుగా ఒక పెనం తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఎండు చేపల ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎండు చేపల ముక్కలు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అందులో 3 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ చాలా పడతాయండి, ఎందుకంటే చింత చిగురు చాలా పులుపుగా ఉండిద్ది. ఆనియన్స్ వేస్తే మనకు తీయగా ఉండిద్ది. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుండిద్దండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత చింత చిగురు బాగా వాష్ చేసుకొని అందులో ఏమన్నా వేస్ట్ ఉంటే తీసి శుభ్రం చేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం అంతకుముందు ఫ్రై చేసుకున్న ఎండు చేపల ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మా మదర్ ప్రిపేర్ చేశారు. చాలా టేస్టీగా ఉండిద్దండి, స్మెల్ కూడా రాదు. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుండిద్ది. ముక్కలు వేగిన తర్వాత చింత చిగురు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మేము చూపించడం మర్చిపోయామండి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.